గురుగారు, శివగీత ఎవరికి బోధించారు? శివగీత విశిష్టత ఏమిటి? వేదాలలోని జ్ఞానాన్ని పురాణ ఇతిహాసాలు ప్రజాబాహుళ్యంలోకి తీసుకొచ్చాయి. అలా అద్భుతమైన వేద విజ్ఞానాన్ని బోధించేటువంటి అనేకమైనటువంటి ఉపదేశాలు గీతలుగా పిలువబడ్డాయి. పంచరత్న గీత అని భగవద్గీత, అనుగీత, భీష్మస్తవము, గజేంద్ర మోక్షణము, విష్ణు సహస్రనామము, ఈ 5ంటిని కీర్తిస్తారు. అలాగే ప్రజాబాహుళ్యంలో విశేషమైన ప్రాచుర్యాన్ని సంపాదించి అందరికీ మార్గదర్శకమైన భగవద్గీత కంటే ముందరే శివగీత, భగవతీ గీత, గణేశ గీత మనకు దర్శనమిస్తాయి. లక్ష్యం ఒక్కటే, భారతీయ జీవన విధానానికి మూలము లక్ష్యము అయినటువంటి పరమేశ్వర ప్రాప్తిని, పరతత్వాన్ని ప్రజలకు అందించాలన్నదే లక్ష్యం. భగవద్గీతలో 18 అధ్యాయాలుంటే శివగీతలో 16 అధ్యాయాలు ఉంటాయి. అరణ్యవాసంలో రామచంద్రమూర్తి సీతా వియోగంతో బాధపడుతున్న సమయంలో అగస్త్యుడు రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి శివదీక్షను స్వీకరించమంటూ శివదీక్ష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తాడు. రామచంద్రమూర్తి శివదీక్షను వహించి కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు. ప్రత్యక్షమైన శివుడు దివ్యమైన శస్త్రాస్త్రాలన్నింటినీ ప్రసాదించి ఆత్మజ్ఞానాన్ని వరంగా ప్రసాదిస్తాడు. ఇలా శివుడు రామచంద్రమూర్తికి చేసిన బోధ 16 అధ్యాయాలలో శివగీతలో తెలియజేయటం జరిగింది. ఈ శివగీతలోని 8వ అధ్యాయం నుంచి ఉపదేశం ప్రారంభమవుతుంది. భక్తి యొక్క విశిష్టత, శరీరంలోని పంచకోశముల యొక్క విశిష్టత, ఉపాసన రహస్యాలు, ఇవన్నీ కూడా శివగీతలో చెప్పబడ్డాయి. సూత మహర్షి శౌనకాది మహామునులందరికీ ఈ శివగీతను తెలియజేశాడు. అద్భుతమైన ఈ శివగీత పద్మపురాణంలో నిక్షిప్తమై ఉన్నది. ఇలాంటి ఋషి ప్రవచనాలైనటువంటి విజ్ఞానాలను తెలుసుకుంటూ జీవితాన్ని శ్రేయ మార్గంలో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం.